हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం భైరవ ఉపాసన క్రమంలో భైరవుల యొక్క ఉపాసన మంత్ర సాధనల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. కింద డిస్క్రిప్షన్ లో భైరవ సాధన ప్లేలిస్ట్ ఉంది, ఓపెన్ చేసి అవగాహన పెంచుకోండి, జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు సంహార భైరవుని యొక్క బీజ మంత్రము చెప్పుకుందాం. సంహార భైరవుడు అంటే సాక్షాత్ విష్ణు యొక్క ప్రతిరూపము. ఇతను ఈశాన్య దిశకు అధిష్టానం వహిస్తున్నాడని ఇంతకు ముందే చెప్పుకొని ఉన్నాం. ఆ ప్రసంగములు విని అవగాహన పెంచుకోండి. విష్ణు యొక్క అనుగ్రహం వలన మరియు సంహార భైరవుని యొక్క అనుగ్రహం వలన సర్వశత్రు వినాశము మరియు సర్వత్ర విజయము, రుణ విముక్తి, జీవితంలో పురోగతి, మనోధైర్యము, అచంచలత్వము, సమాజంలో కీర్తి ప్రతిష్టలు రాగలవు. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకొని ప్రత్యక్షంగా ఈ మంత్ర జపం చేసి సర్వత్ర విజయములు పొందవచ్చు. సకల విధములైన శ్రేయస్సులు కూడా పొందవచ్చు. ఈ మంత్రము కూడా 16 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేసి సంహార భైరవుని యొక్క అనుగ్రహముతో సకల విధములైన శ్రేయస్సులతో పాటు మన మనోవాంఛిత కార్యములను కూడా సిద్ధింప చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, సంహార భైరవుడు లక్ష్మీదేవి యొక్క క్షేత్రపాలకునిగాను భర్తగాను వ్యవహరిస్తూ ఉంటాడు కాబట్టి ఐశ్వర్యం కూడా మనకు లభించగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు సంహార భైరవుని యొక్క మంత్రము ఓం ఐం హ్రీం అం సంహార భైరవాయ నమః. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం అం సంహార భైరవాయ నమః. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం అం సంహార భైరవాయ నమః. దివ్యాత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి, మానసిక జపం పనికిరాదు. ముందు ప్రసంగాలను వినండి, ఓపికతో నేర్చుకోండి, తర్వాతే సాధనలు చేయండి. లేదా గురువులను సమీక్షించి గురువు యొక్క అధిపాగ్యంతో ఉంటూ చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో మనస్కామ్య సంపూర్ణముతో ఆనందకరమైన భోగయుక్తమైన ఐశ్వర్యయుక్తమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలు మీ చేతులారా నిర్మించుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.